ఎప్పటికీ నా ఝాన్సీ మీద నిన్ను పెత్తనం చేయనివ్వను. నువ్వు మా మాతృభూమిని వదిలి వెళ్ళక తప్పదురా ఆంగ్లేయుడా. అయితే ఇదే మీకు నా ఛాలెంజ్. నేను ఈ రోజు రాత్రి మీ భవనంలోనే భోజనం చేస్తాను. అక్కడే మా రాణి గారి పుట్టినరోజు పండగ చేసుకుంటా. నాకు చాలా ఆకలిగా ఉంది మహారాణి, ఏదైనా పెట్టండి. మమ్మల్ని ఇంటికి వెళ్ళనివ్వండి, అక్కడ బోల్డంత భోజనం మా కోసం ఉంది. లక్ష్మీబాయి మహారాణి, ఇది నీకు బహుమతి. ఈస్ట్ ఇండియా కంపెనీ వారిచ్చే కానుక. తాత్యా తోపే చచ్చిపోయాడు. ఈ ఝాన్సీ మహారాజు గంగాధర్రావు, ఈ రాజ్యపు మహారాణి బతికున్నంత కాలం ఈ ఝాన్సీ రాజ్యానికి వాళ్ళు ఎలాంటి హాని తలపెట్టలేరు. ఇదే మీ అందరికీ నా వాగ్దానం. ఝాన్సీ రక్షణ కోసం నా ప్రాణాలు ఇవ్వాల్సి వస్తే నా ప్రాణాలైనా ఇస్తాను. కానీ మీకు మాత్రం ఆంగ్లేయుల వల్ల ఎప్పుడు ఎలాంటి హాని జరగనివ్వను. నేను ఓడిపోయాను నాన్న, ఓడిపోయాను. ఇక నేను ఈ ఝాన్సీని రక్షించలేను. ఇలా చూడుతా, ఏమిటిది మనో? నువ్వు ఏడవకూడదు, గుర్తుందా? నువ్వే అందరికీ చెప్పావు, గుర్తుంది కదా తల్లి నీకు? ఆయన తన యావత్ జీవితం కుట్రలు కుతంత్రాల మధ్య సతమతమవుతున్నా బాధపడలేదు. ఎందుకో తెలుసా? తన భార్య అయిన ఈ ఝాన్సీ లక్ష్మి మీద నమ్మకం. నీ హృదయంలో మాతృభూమి పట్ల గల భక్తి చూసి ఆయన తృప్తి పడేవారు, అంతకు మించి ఇంకేమి వద్దనుకునేవారు. అందువల్లనే ఆయన తన పూర్వీకుల కరవాలాన్ని నీ చేతికి అప్పగించారు. ఎందుకిచ్చారంటే ఈ కరవాలంతోనే నువ్వు ఝాన్సీ ధన మాన ప్రాణాలను కాపాడతావన్న ఒకే ఒక్క నమ్మకంతో ఇచ్చారు. మనం ఈ కరవాలం కేవలం ఒక ఆయుధం కాదు, ఇది ఝాన్సీ ఆత్మాభిమానం. కెప్టెన్ గారు, ఏమిటి మీరు చేస్తున్న పని? అది మందుగుండు, చేతిలోనే పేలిపోతుందేమో. కానీ మనం ఇలాగే చూస్తూ కూర్చుంటే భవనం హస్తగతం కావడం కలగా మిగిలిపోతుంది. హిబర్ట్ గారు, ఆయన ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు. దయచేసి మీరైనా ఆయన ఆపండి. మనం ఝాన్సీ భవనంలోకి వెళ్ళడానికి అదిగో దారి. అదే మనం చేయవలసిన పని. మూవ్ ఫాస్ట్. నా కోరిక తీరబోతోంది. సుమంగళిగా చనిపోవాలనుకున్నాను, సుమంగళిగానే చనిపోతున్నాను. మాతృభూమి కోసం ప్రాణాలిచ్చి అవకాశం దొరికింది.